శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాజ్ఞాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతౌరాత రక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే. భవతు మమ పరస్మిన్ సేంషీ భక్తి రూపా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. యవ్వరాజ్ఞే స్వయం ప్రీత్యా సమ్మంత్ర్యాప్తైర్వికల్పితః తచ్ఛ్రుత్వా సుప్రియా భార్యా కైకేయీ భూపతిం ముని దేవకార్య విధానార్థం విదూషితమతిర్జగౌ పుత్రో మే భరతో నామ యవ్వరాజ్యేభిషిచ్యతాం. కృష్ణ గోవింద నారాయణ ముకుంద మాధవ శ్రీహరి పద్మనాభ దామోదర అని భగవానుని యొక్క దివ్య గుణాలను తెలియజేసేటువంటి ఆ నామస్మరణం అవిరామంగా మనం స్మరించాలి. అందుకోసమే మనకు ఈ పురాణ వాన్మయంలో అనుక్షణం కూడా భగవత్ సంబంధమైనటువంటి ఆ గాథలతో నామస్మరణతో రాముడుగా కృష్ణుడుగా ఆ దేవదేవుని యొక్క అవతార లీలలని స్మరించడం. లీల అంటే మనుష్యులైనటువంటి వాడు సామాన్యంగా చాలా అసాధ్యము అనుకున్నటువంటిది ఒక విలాసంగా చేసేటువంటి దానికి లీల అని పేరు. అలాగా ఆ భగవంతుడి యొక్క లీలలు చాలా విచిత్రమైనటువంటివి, మన మనస్సుకి హత్తుకునేటువంటివి. అందువల్లనే మనం అష్టాదశ పురాణ వాన్మయంలో విశిష్టమైనటువంటి పరమ భాగవతోత్తముడైనటువంటి నారద మహర్షి అడిగే ప్రశ్నలకు సనత్కుమార మహర్షి చెప్పేటువంటి సమాధానాల ద్వారా ఆ దేవ దుర్లభమైనటువంటి విషయాలని వివరించడం జరుగుతుంది. రామ అవతారంలో ఆయన చేసినటువంటి లీలల్ని ఒకసారి ఆనందవనం అనేటువంటి స్థానంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని సనత్కుమారుల వారు దర్శించారు. ఆ సమయంలో ఆ హనుమంతుడు యొక్క విశేషాన్ని చెప్పి ఆ కవచాన్ని కూడా రాముడే స్వయంగా ఇచ్చారట. రామభద్రుడే ఆ సనత్కుమారుడు ఆ ఆనందవనంలో తాను మహాకల్పంలో అంటే ప్రతికల్పంలో
ఈ అవతారాలు వస్తాయి కనుక ఒక కల్పంలో దశరథాత్మజులుగా నిన్న చెప్పుకున్నాం మనం, చతుర్వ్యూహాత్మకంగా ఆ శ్రీరామ భారత లక్ష్మణ శత్రుఘ్నులుగా తానే అవతరించి ఏ విధంగా ప్రవర్తించాడు, మానవ జాతికి మార్గదర్శనం చేయడం కోసమే శ్రీకృష్ణ అవతారాలు వచ్చాయని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ చరితామృతాన్ని పాలన చేసేటువంటి దానికి ముందుగా సుఖయోగి చెప్తాడు. మనుష్యుడైనటువంటి వాడికి ఇదిగో ఇలాగా ఉండాలి. మనుష్య జాతి అంటే పశుపక్ష్యాదుల యొక్క ప్రవర్తన వేరు, మీ ప్రవర్తన వేరు, సృష్టిలో బుద్ధితో ఉండేటువంటిది అని స్పష్టంగా చెప్పి తాను కూడా ఏ విధంగా నడవాలో, కుటుంబ వ్యవస్థ ఎలాగా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, తండ్రి కుమారులు ఎలా ఉండాలి, ఇలాగ మానవ సంబంధాలన్నీ కూడా చూపించినది శ్రీమద్ రామాయణం. ఆ రామ కథ వింటేనే చాలు మనం ఎలాగ ఉండాలో తెలుస్తోంది. దాంట్లో నిన్న మనం చెప్పుకున్నాం, శ్రీరామ ఆ సీతారామ కళ్యాణ సన్నివేశాన్ని సంక్షేపంగా చెప్పాడు. రామకథ లేని పురాణం లేదు. రామకథ అది మనుష్యుణ్ణి పవిత్రం చేస్తోంది. సరే, వివాహం అయినది, వివాహం అయిన తర్వాత సహజంగా మనం చూస్తూ ఉంటాం, మనుష్యుడు పుట్టాడు అంటే పుట్టిన తర్వాత వాడికి కొన్ని సంస్కారాలు జరుగుతాయి. అయిన తర్వాత విద్యాధ్యయనం అవుతోంది. ఆ విద్యాధ్యయనం అయిన తర్వాత వివాహం జరుగుతోంది. ఇది మామూలుగా అందరికీ జరిగేదే కదా. రామచంద్రమూర్తి కూడా వశిష్ఠ మహర్షి దగ్గర వేదాధ్యయనం చేశాడు. ప్రత్యేకించి ధనుర్వేదాన్ని అధ్యయనం చేశాడు. అదే సమయంలో వారు వచ్చారు, తీసుకొని వెళ్ళారు. ఇలాగా నిన్న జరిగినది చెప్పుకున్నాం. యం సీత మమ సుత సహధర్మచరీతవా, నీకు సహధర్మచారిణిగా ఉంటుంది. ధర్మాన్ని ఆచరించడం ఒక్కడి వల్ల కాదు, దానికి సహకారం అవసరం. ఇద్దరు కలిసి చేయవలసినటువంటిది ధర్మాచరణ. భార్యాభర్తలకి ఎందుకని గృహస్థాశ్రమంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక బండికి 2 చక్రాలు లాంటి వారు అని చెప్పారు. ఇద్దరికీ కూడా సమానమైన బాధ్యతలు ఉన్నాయి. సంతానాన్ని పొందాలి, అతిథులను గౌరవించాలి, యజ్ఞయాగాదులలో పాల్గొనాలి. ఇలాగా ఆ గృహస్థ విధులని చక్కగా పాటిస్తే నివృత్త రాగస్య గృహం తపోవనం అని కూడా చెప్పారు. అంటే రాగద్వేషరహితంగా ఒక సాధనగా గృహస్థుగా ఉంటే ఆ గృహమే తపోవనం అవుతోంది. అంటే ఎక్కడో ఉండి ఏదేదో చేస్తే అది కాదు. నీవు ఇంటిలోనే ఉండి ఇంట్లో వచ్చేటువంటి రాగద్వేష సంబంధమైనటువంటివన్నీ ఎదుర్కొంటూ దానికి వికారాన్ని పొందకుండా నీవు ఉండగలిగితే, ఆ సాధన చేయగలిగితే దానికంటే గొప్ప సాధన ఉన్నది. అన్నీ వదిలేసామన్న వాడికి ఏముంటుంది? కాబట్టి వాని స్థితి వేరు. గృహంలో ఉండాలి, సమాజంలో ఉండాలి. వీటి నుంచి వచ్చే ఆటుపోట్లు ఎదుర్కొని ధర్మాన్ని వదలకుండా ఉండాలి. అప్పుడు వాడు యోగ్యుడవుతాడు. అలాంటి వాడికి భగవంతుడి యొక్క అనుగ్రహం మహాత్ముల యొక్క రూపంలో వాడికి కలుగుతుంది. సరే, వివాహం అయింది. 12 సంవత్సరాలు అయోధ్యలోనే ఉన్నాడు రామచంద్రమూర్తి. రామాయణంలో మనకు వస్తారు. అప్పుడే చరిత్ర లేదు. అంటే చరిత్ర అంటే ఎప్పుడు మొదలవుతోంది? ఒక సన్నివేశం, మనకు చాలా క్లిష్టమైన సన్నివేశం వచ్చినప్పుడు ధర్మాన్ని వదలకుండా ధర్మానికి ప్రాధాన్యతనిచ్చి ఈ ఏదైనా కానీ అది మనకు ఉపయోగకరం కానీ లేకపోతే మనల్ని బాధించేది కానీ ధర్మాన్ని వదలకుండా ఉండాలి అనేటువంటి దాన్ని వాడు పట్టుకున్నప్పుడు చరిత్ర మొదలవుతుంది. ఇక్కడ ఆయనకేమీ ఆటంకాలు ఏం లేవు కాబట్టి హాయిగా విశ్రాంతిగా తిరిగేటప్పుడు చరిత్ర లేదు. మనకు కూడా అంతే. మహాత్ములను ఎవరినంటాం?
ఒక ఘట్టం, ఒక సన్నివేశం ఎదురైనప్పుడు ఆ సన్నివేశంలో ధర్మాన్ని ప్రధానంగా పెట్టుకొని వాడు జీవిస్తే వాడిని మహానుభావుడు అని అన్నారు. కనుక ఇక్కడ కూడా శ్రీరామచంద్రమూర్తి 12 ఏళ్ళు అలా ఉన్నాడు. ప్రజలందరూ కూడా రామచంద్రమూర్తే రాజు అయితే బాగుండు, స్వయంగా రాముడే చెప్తున్నాడు సనత్కుమారుడికి ఆ రామకథ. అలాగా ఉన్నటువంటి సమయంలో ప్రజలందరూ కోరుతున్నారు పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు. కానీ ఆయన పట్టాభిషేకం చేసుకొని అక్కడ పరిపాలన చేయటం మాత్రమే రాలేదు. రావణాది దుష్ట సంహారం, ధర్మ సంస్థాపన ఇవి చేయటానికి వచ్చాడు. కనుక అక్కడి నుంచి బయటకు రావాలి. ఎలాగ రావాలి? ఒక ఘర్షణ రావాలి. ఎలాంటిది అది? ధర్మ సంబంధమైనది. సత్యము ధర్మం. ఇక్కడ ఈ అయోధ్య నుంచి బయటకు రావాలి, పట్టాభిషేకం ఆగిపోవాలి అనంటే అయోధ్యలో పుట్టినవాడు ఎవడు కూడా శ్రీరామ పట్టాభిషేకం నిలిచిపోవాలని ఎవడు అనుకోడు. బుద్ధి కలుషితం కాదు. కానీ ఇక్కడ పుట్టినటువంటి వారిని ఎవరున్నారు అని వెతికితే ఎవరున్నారు అంటే కైకమ్మ దొరికింది, మంధర దొరికింది. వీళ్ళిద్దరు ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదు, అయోధ్యలో పుట్టిన వాళ్ళు కాదు. మంధరానామ అప్సరస ఇతర వాటి పద్మపురాణంలో వస్తారు. ఆమె దీనికోసమే వచ్చింది. దేవతలంతా దేవకార్య నిర్వహణ కోసం. సహజంగా కైకమ్మని అందరూ కూడా దూషిస్తూ ఉంటారు, కానీ మహానుభావులు ఆమెను పూజిస్తారు. ఎందుకని ఆమె వల్లనే రామచంద్రమూర్తికి ఇంతటి కీర్తి కలిగింది. అదే భరద్వాజుడు అంటాడు తర్వాత, లోకంలో ఎక్కడైనా సరే గొప్పతనాన్ని విజయాన్ని పొందితే అందరూ మేము చేశాం, మేము అవి చేశాం, ఇవి చేశాం, దానివలన ఈ విజయం అనేవాళ్ళు ఉంటారు. అపజయం కానీ ఏదైనా బాధ కానీ కలిగితే ఒక్కడుండడు. ఇక్కడ ఈ కైక రామచంద్రమూర్తి విషయంలో అపకీర్తి అంతా తన నెత్తిన వేసుకుంది. కీర్తిని రాముడికి ఇచ్చి విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా అయోధ్యకాండ దాంట్లో విశేషంగా చెప్తారు. ఇప్పుడు అది దానిది విషయం కాదు కనుక మనం ఊరికనే స్పృశించి వదలడం. దేవకార్య నిర్వహణ కోసమే బుద్ధి కలుషితమైందిట. ఇది చాలా చిత్రమైనది. దేవకార్య విధానార్థం విదూషిత మతిర్జగౌ. ఇది నారద పురాణ సనత్కుమారుడు సాక్షాత్తుగా రాముడి యొక్క మాటే. బుద్ధి కలుషితమైనటువంటి వాడికి సరైన మార్గదర్శనం దొరకదు. భారతంలో కూడా అంతే. వాడు దుర్యోధనుడి బుద్ధి కలుషితమైపోయి, అందువలన ధర్మరాజు యొక్క ఐశ్వర్యాన్ని చూసి వాడు సహించలేకపోయాడు. అసూయ అమర్షాన్ని పొందాడు. మనుష్యుడికి ఉండకూడనిది ఇది అని చెప్పడం కోసమే అవన్నీ రికార్డు చేశాడు వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి, మన కోసమే. కనుక దేవకార్య నిర్వహణ కోసం ఇలాగ కలుషితమైన బుద్ధి కలిగి ఆ కైకమ్మ అప్పటిదాకా రాముడంటే ఎంతో ప్రేమ. రామోవా భరతోవా, రాముడైనా భరతుడైనా, అంతేకాదు నా కుమారుడైన భరతుడి కంటే కూడా రాముడే నాకు చాలా ఇష్టం అంటుంది కైకమ్మ. కానీ బుద్ధి మారిపోయి ఇప్పుడు రాముడిని అరణ్యానికి పంపాలి ఆ మంధర యొక్క దుర్బోధ చేత. అందుకని చెడు సహవాసం ఎప్పుడు చేయకూడదు. ఆ చెడు సహవాసం చేత మంచివాడి బుద్ధి కూడా కలుషితం అవుతుంది. పట్టుబట్టింది. ఎక్కడ దెబ్బగొట్టింది మంధర అంటే, నీవు కౌసల్య దగ్గర ఒక సేవకురాలిలాగా ఉండాల్సి వస్తుంది రాముడు కనుక అధికారంలోకి వస్తే. ఇక్కడ ఈ మనస్సు అనేది చాలా దౌర్బల్యం. ప్రతివాడు కూడా నేను చాలా గొప్ప స్థానంలో ఉండాలనుకుంటాడు, కానీ అందరికీ ఉండదు కదా ఆ అవకాశం. ఆ వచ్చిన వాడిని చూసి వాడిని ఎంతసేపు పడేయాలనే చూస్తారు కదా. ఇక్కడ కూడా రాముడు గనక
అధికారంలోకి వస్తే నువ్వేం చేస్తావు? కౌసల్య రాజమాత అవుతోంది. రాజమాత అయినటువంటి కౌసల్యకు నువ్వు ఒక సేవకులు వాళ్ళలాగా, ఇదిగో మేము ఉండటల్లేదా కలశాలు చెములు అవన్నీ తీసుకొని రా అంటే పో అంటే అట్లాగే నీ బ్రతుకు అవుతోంది అని భయపెట్టేసింది. ఇక్కడ చిక్కింది కైకమ్మ. అలా జరగటానికి ఏం చెయ్యాలి అంటే ముందే ప్లాన్ చెప్పేసింది. ఎప్పుడో ఇచ్చాడు కదా మీ ఆయన 2 వరాలు, ఇప్పుడు అడగమని. దాంట్లో ఒకటి పంచచ వర్షాన్ని నవపంచచ వర్షాన్ని 14 ఏళ్ళు అరణ్యానికి పంపిస్తే మనవాడు బాగా అధికారంలో కుదురుకుంటాడు. భరతుడికి పట్టాభిషేకం చేయాలి. ఈ 2 వరాలు కోరుకోవాలి అంతే. కైకేయి కోపగృహం, ఇప్పుడు కూడా మనం అయోధ్య వెళ్తే చూపిస్తుంటారు కైకేయి కోపగృహం అని. అక్కడికి వెళ్ళి ఆమె అంటే నిరసన తెలపడం. అది అక్కడికి పోయి అంటే మనకి ఏ విధంగా అయితే ఆహారం తీసుకోవటానికి పడుకోవటానికి ఇలాగ ప్రత్యేకంగా గదులు ఉన్నట్లుగా బాగా మహారాజులు కదా, కోపం వస్తే భర్త మీద కోపం వస్తే ఆ కోపాన్ని చూపటానికి కూడా ఒక ప్రత్యేక బిల్డింగ్. ఆ నల్ల వస్త్రాలు మన వాళ్ళు ప్యాంటీలేవో ధరించి నిరసన ప్రదర్శనలు చేస్తారు కదా, ఆమె కూడా అట్లా నల్లటి వస్త్రాన్ని కట్టుకొని నేల మీద పడుకొని ఆభరణాలన్నీ తీసేసి ఉంటే తన ప్రియమైన పత్ని కైకమ్మకు రామ పట్టాభిషేక విషయం చెప్పాలి అని అందరికీ తెలిసినా ఈమెకు తెలియదు. ఒక్కొక్కసారి ఏమో ఊళ్ళో అందరికీ తెలుస్తుంది, కానీ ఇంట్లో వాళ్ళకు తెలియదు భర్త ఏం చేసింది. ఇదిగో మీ ఆయన ఇలాగ చేసా అయ్యాట కదా, ఇలాగ జరిగింది. అవునా, నాకే తెలియదే అంటే వీడేమనుకుంటాడు అందరికీ చెప్దాము ఇంట్లో తర్వాత ఎప్పుడైనా చెప్పచ్చు కదా అని. కానీ అది సరైన అవగాహన లేకపోతే నీకే చెప్పలేదు చూసావా, ఇంకా నీ బ్రతికి ఇలాగనే అని ఎవడైనా రెచ్చగొట్టాడు అనుకోండి ఏమవుతుంది. అలాగా ఇక్కడ కైకమ్మ యొక్క మనస్సుని విడిచివేసి చూసావా, నీకు చెప్పకుండా మీ ఆయన రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. అంటే మనస్సు విరిగిపోయి ఇలా జరగటానికి లేదు. ఇంకా చాలా అవస్థపడ్డాడు పాపం ఆయన. ఆ జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయి ఒక ఆలోచన అనేది చూడండి ఎన్ని విచిత్రమైన పనులు చేయిస్తోందో. సరే యువరాజుగా పట్టాభిషేకం చేయి నా కుమారుడైన భరతుణ్ణి అన్నది. దండకారణ్యానికి పంపమన్నది. సరే ఈయన బయలుదేరాడు. అమ్మా విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. రాముడు ఒక చక్కని మాట అన్నాడు. రాముని యొక్క ఆ జీవితం మనకి ఎందుకు ఆదర్శం అంటే ఇక్కడ ఆయన నాకు రాజ్య పట్టాభిషేకాన్ని ఆయన ఇప్పుడు కోరలేదు, అడగలేదు. కానీ నాన్నగారు ఆదేశించారు రేపే నీకు యువరాజ పట్ట. సరే ఆయన తండ్రి గారి ఆజ్ఞ అనుకున్నాడు. మన్నాడైపోయింది. ఇది కాదు అని అన్నాడు. అది సరే అన్నాడు. దీనికి పొంగిపోలేదు, దీనికి కృంగిపోలేదు. సమత్వం యోగ ఉచ్యతే. భగవద్గీత ఒకసారి చూడండి. భగవద్గీతకు ఉదాహరణ రామాయణ భారత భాగవతాలే. ఆ భగవద్గీతను రామాయణ భారత భాగవతాలను దగ్గర పెట్టుకుంటే మనకి ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు తెలుస్తాయి. అవి మన జీవితానికి మంచి మార్గాన్ని చూపిస్తాయి. లాభాలాభౌ జయాజయౌ. లాభం వచ్చినా నష్టం వచ్చినా జయం వచ్చినా అపజయం వచ్చినా ఈ ద్వంద్వాలు ఉన్నాయే ఇవి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఒకే స్థితి ఉండదు. దీన్ని సమానంగా తీసుకునేటువంటి స్థితప్రజ్ఞత రావాలి. రాముడు అది చూపించాడు. సరే లక్ష్మణుడు వస్తా అన్నాడు, సీతమ్మ వస్తా అన్నది. మృద్రంతి కుశకంటకాన్. నీ ముందు నడుస్తానయ్యా, నీకు దారి శుభ్రం చేస్తాను. చాలా అద్భుతంగా చెప్తోంది. నీవు ఇక్కడే ఉండు సీత. అరణ్యంలో మనకు కాళ్ళకు చెప్పులు ఉండవు, అక్కడేం ఏసీలు ఉండవు, ఎక్కడ పడితే అక్కడ పడుకోవాలి. పెద్ద పెద్ద గాలులు వస్తూ ఉంటాయి, ఎండలు కాస్తాయి. ఏవి ఆ పండ్లు ఫలాలు అవే ఆహారం. తాపస జీవనం గడపాలి, కాబట్టి చాలా కష్టం. నీవు ఇక్కడే ఉండు అని అంటాడు. అంటే భార్య యొక్క ఆలోచన తెలియకుండా భర్త అనేటువంటి వాడు ఈ నిర్దాక్షిణ్యంగా ఇలాగ ఉండు అలాగ చెయ్యి అనకూడదు అంటానికి కూడా అక్కడ చూపిస్తే అప్పుడు ఆమె అంటోంది సుఖంలోనే కాదు భార్య అంటే కష్టమైన సుఖమైన లాభమైన నష్టమైన మొట్టమొదటిగా అనుభవించేది భార్యే.
కాబట్టి నీ వెంట రావటం నాకు కూడా నిన్ను ఆదేశిస్తే నన్ను కూడా ఆదేశించినట్టే అని సీతమ్మ ఎన్నో రకాలుగా చెప్తోంది. అయినా రాముడు ఆమె కష్టం పడుతోంది అని ఇష్టపడు. అప్పుడు ఆమె అంటోంది, స్త్రీయం పురుష విగ్రహ, మా నాన్నగారు ఏదో భ్రమపడ్డాడు, నువ్వేదో మహావీర శౌర్య పరాక్రముడివి అని. కానీ ఆ ఒక పురుషుడికి స్త్రీ వేషం వేసినట్టుగా ఉన్నది. అప్పుడు అంటే నీ మనస్సు తెలుసుకోవటానికి అన్నాను అని అనుమతి ఇచ్చాడు. లక్ష్మణుడు కూడా వస్తాడు. అలాగా బయలుదేరి దండకారణ్యానికి వెళ్ళాడు. చిత్రకూటం చేరాడు. అక్కడ వన్య ఫలాలతో అక్కడ హాయిగా కాలాన్ని గడుపుతూ ఉంటే అంతలో ఈ రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళగానే ఇక్కడ దశరథ మహారాజు శరీర త్యాగం చేశాడు. రాముడి లేని క్షణం దానికి కూడా ఒక కర్మ సిద్ధాంతం ఉంది. ఆయన చదువుకునేటప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు ధనుర్వేదం. అర్ధరాత్రి సమయంలో ఏనుగులు క్రూర మృగాలు వచ్చి నీటిని త్రాగితే అవి ప్రజల్ని బాధిస్తాయని బాణం శబ్దవేధి విద్య వచ్చు. అంటే దూరంగా ఎక్కడో ఉన్న శబ్దాన్ని బట్టి ఆ శబ్దం వచ్చిన దాని మీదగా బాణ ప్రయోగం చేస్తే అది చస్తోంది. ఏనుగైనా పులైనా సింహమైనా. మనకు చరిత్రలో కూడా 10వ శతాబ్ది వరకు ఉన్నది. పృథ్వీరాజ్ చౌహాన్ వాడు మహమ్మద్ ఘోరీ మీద గంతలు కట్టి వేస్తే వాడు బాణ ప్రయోగం చేయటం జరుగుతుంది. కాబట్టి మనకు 10, 12 శతాబ్దాల వరకు కూడా ధనుర్వేదం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక 1000 ఏళ్ళు మనకు ఆ దేశం అంతా కూడా అల్లకల్లోలమైన స్థితుల్లో చాలా విద్యలు పోయాయి. కనుక ఇలాగ చేస్తే ఆ శ్రవణ కుమారుడు తల్లిదండ్రులని అంధులైన తల్లిదండ్రులను ఒక కావడిలో పెట్టుకొని తీర్థయాత్రలు చేయించేటువంటి ఒక యువకుడు అర్ధరాత్రి మంచినీటి కోసం వచ్చాడు. అది తెలియక ఎక్కడో ఉండి బాణం వేశాడు. వాళ్ళు మరణించాడు. అక్కడికి పోతే ఆ తల్లిదండ్రులు నీకు కూడా ఇదే స్థితి సంప్రాప్తం అవుతోంది చెప్పించారు. అది ఇప్పుడు రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, భరతుడు మేనమామ ఇంటికి వెళ్ళాడు శత్రుఘ్నుడితో కలిసి. కొడుకులు 4 ఉన్నా 4 దగ్గర లేనటువంటి స్థితిలో రాముని యొక్క విరహాన్ని సహించలేక దశరథ మహారాజు శరీరాన్ని వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత ఆయన వస్తాడు. భరతుడికి అసలు ఈ విషయమే తెలియదు. కానీ విషయం తెలియకపోయినా దాంట్లో భాగస్వామ్యం ఈయనకు కూడా ఉన్నదేమో అందరూ అనుమానిస్తారు. చాలా చిత్రమై ఒక్కొక్క సమయంలో మనకే సంబంధం ఉండదు, కొన్ని విషయాల్లో ప్రమేయమే ఉండదు. కానీ ఎప్పుడు అక్కడ తిరగటం వల్ల ఏ కారణమైనా కానీ ప్రజలంతా కూడా వీరికి కూడా దీంట్లో భాగం ఉండొచ్చు అని అనుమానించడం మాత్రమే కాదు, అవమానం కూడా చేస్తారు. భరతుడి పరిస్థితి అలాగా. తల్లి తన కోసం ఇంతటి పని చేసిందని తెలియదు. పాపం ఆయన మేనమామ ఇంటి నుంచి వస్తాడు. అందరూ కూడా అనుమానంగా చూస్తారు. అప్పుడు చెప్తాడు, నాకు దీంట్లో ఇది లేదు. అక్కడ ఒక 108 శపథాలు ఉంటాయి. రామాయణం అయోధ్యకాండ చదివితే తెలుస్తుంది. ఆవుని కాలితో తన్నినటువంటి వాడు ఏ పాపాన్ని పొందుతాడో, నేను రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళాలి అని నేను కనుక నా ఆలోచనల్లో ఉంటే ఆ పాపాన్ని నేను పొందుతాను. అలాగే సూర్యోదయ సమయంలో, సూర్య అస్తమాన సమయంలో నిద్రించేటువంటి వాడికి ఏ దోషం కలుగుతోందో ఆ దోషం రాముడు అరణ్యానికి వెళ్ళాలి అని నేను సంకల్పిస్తే ఆ దోషం నాకు తగులుతుంది. ఇలాగ శపథాలు ప్రతిజ్ఞలు చేశాడు. అంటే ఇవేవి కూడా మనుష్యుడైన వాడు తల్లిదండ్రులని బాధించిన వాడు ఇలాగ చాలా చూపించాడు దాంట్లో. ఇవన్నీ కూడా శపథం చేస్తాడు. అప్పుడు నాయన నిన్ను చూసే నేనున్నానని కౌసల్య అంటోంది. ఇలాగా అనేక ధర్మ చర్చలు ఉన్నాయి రామాయణం. సరే అలాగా వెళ్ళాడు. అక్కడ పాదుకా పట్టాభిషేకం జరుగుతోంది. దశరథ మహారాజు యొక్క విశేషాన్ని విన్నటువంటి ఆయన దానికి చేయవలసినటువంటి అన్నీ చేశాడు. ఈ పాదుకా పట్టాభిషేకం జరిగి ఆయన అలాగా అయోధ్యకు వెళ్లకుండా నందిగ్రామం అనే చోట
అక్కడ ఆ పాదుకల్ని సింహాసనం మీద పెట్టి దానికి సమస్త ఉపచారాలు చేసి సాక్షాత్తుగా శ్రీరామచంద్రమూర్తి అక్కడ ఉన్నాడు అని భావన చేసి తాను ఒక సేవకుడుగా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. 14 సంవత్సరాలు రామచంద్రమూర్తి. ఇక్కడ రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళాడు. అత్రి అనసూయలను దర్శిస్తాడు. అక్కడ అత్రి ఉపదేశంతో సీతమ్మ అనసూయ దగ్గరికి వెళ్ళి అనేక పతివ్రత ధర్మాలను వింటోంది. మా అత్తగారు కూడా చెప్పారు ఇవే విషయం, మీరు కూడా చెప్తున్నారు అంటోంది సీతమ్మ. ఎంత గొప్ప విశేషమో చూడండి. పూర్వం పెద్దవాళ్ళు ఎవరన్నా తమ ఇంటికి కానీ వీడు ఎక్కడికైనా వెళ్ళినా పిల్లలకు ఇదిగోరా మీ నాన్నగారు తల్లిదండ్రులను గౌరవించాలి, మీ తండ్రి మీ తాత ఇవన్నీ చెప్పేవారు. చేస్తే ఓహో ఇలాగనా అని వాడికి తెలిసేది. ఎందుకని అమ్మా నాన్న చెబితే మనకి ఎక్కదు, ఎవడో చెబితే కొంచెం మనస్సుకు వస్తారు. వీడు ఇంకోటి అక్కడికి వెళ్తే వీడు చెప్తాడు. ఇప్పుడు అసలు ఇంట్లో ఉంటే కదా వాడు చెప్పటానికి. కనుక అవి సంస్కారాలు తల్లిదండ్రులే ఇవ్వాలి. సరే, అత్రి అనసూయల దగ్గర అనసూయ అడుగుతోంది సీతమ్మని, మీ వివాహం ఏదో చాలా విశేషంగా జరిగింది కదా అని అంటే అక్కడ ఆ ఘట్టాన్ని అక్కడ వాల్మీకి బాలకాండలో సీతారామ కళ్యాణ సన్నివేశంలో చెప్పని విషయాలు అక్కడ చెప్తాడు. కనుక ఇలాగా అక్కడి నుంచి అరణ్యానికి వెళ్ళడం జరుగుతోంది. క్రమంగా పంచవటి చేరాడు. అక్కడ ఆశ్రమం నిర్మాణం చేసుకున్నాడు. 3 సంవత్సరాలు, చివరి 3 ఏళ్ళు ఉన్నాడు. 13వ సంవత్సరం ప్రారంభమవుతూ ఉండగా అసలు కథ ఆరంభమైంది. శూర్పణఖ అని వచ్చింది. ఆ రావణుడు రాక్షసుడు మాయతో ఆ శూర్పణఖ వల్ల అంత కలహం ఏర్పడుతోంది. నన్ను వివాహం చేసుకోమంటోంది. ఇలాగా అక్కడ ఆ సన్నివేశంలో శూర్పణఖ చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు. రావణుడి దగ్గరికి వెళ్ళి ముక్కు చెవులు కోస్తే ఎవరు ఇలా కోశారు? ఆ ఖరదూషణాదుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం చెప్పాలి? నన్ను ఇలా చేశారు, అవమానించారని కదా. కానీ ఆ రాముని యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చెప్తోంది ఆ శూర్పణఖ. రాముణ్ణి ఆకర్షించినటువంటి, రాముడిని ఆకర్షించినటువంటి వారు లేదు. అందరూ కూడా పశువులు, పక్షులు, రాక్షసులు, మానవులు అందరూ కూడా రాముని వైపు ఆకర్షితులవుతూ ఉంటారు. ఆ శూర్పణఖ కూడా అలాగనే. కనుక ఈ సీతాపహరణ జరుగుతుంది. అంటే సంక్షేపంగా చెప్తూ ఉన్నారు. శుక్రోశ ఈ రావణుడు వచ్చి ఈ మారీచుని ప్రబోధిస్తాడు, నువ్వు ఎలాగైనా ఇలాగ చేయాలి. ఏమిటది? ఎక్కడా లేనటువంటి బంగారపు జింక, అతి స్వర్ణమయి. అది దాన్ని చూసి అంటే చర్మగతమైన సౌందర్యం, లేదా ప్రపంచంలో ఎక్కడా లేనిది, జరగనటువంటిది మనుష్యుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది కదా. అలాగా ఈ సీతమ్మ తల్లిని కూడా ఆకర్షించి మాయామృగ రూపంలో వచ్చాడు మారీచు. దాన్ని చూడగానే పెద్దగా అరిచిందిట. చాలా చిత్రంగా అక్కడ వర్ణిస్తారు. సరే, మారీచులు రావడం, ఈ లక్ష్మణుడు చెప్పినా కూడా రామచంద్రమూర్తి ఏదైనా జరగని అంటే భార్య ఒకటి లౌకికమైన దృష్టితో చూస్తే తన కోసం సర్వాన్ని త్యజించి అరణ్యానికి వచ్చింది. 13 సంవత్సరాలు తనతో కష్టసుఖాలు పంచుకున్నది. ఆ కోరక కోరింది. ఎప్పుడు ఏది కోరలా సీతమ్మ, అది ఒక్కటే కోరింది. ఏమిటది? ఆ కాంచన మృగం, బంగారపు లేని, అది తీసుకొచ్చి ఇవ్వవయ్యా, సజీవంగా పట్టుబడితే సరే, అది లేకపోతే దాని ఆ చర్మాన్నైనా తీసుకొనిరా. అంటే మన వాళ్ళు ఫారెన్ ఎటన్నా వెళ్ళారనుకోండి, ఇక్కడ లేనివి ఏవో తీసుకొస్తే కొంచెం బాగా తమాషా ఉంటుంది కదా. అలాగా మన అయిపోవస్తుంది కదా 14 ఏళ్ళు. మన ఇంటికి వెళ్ళిన తర్వాత మన కౌసల్య, సుమిత్ర, అత్తగారులకు, ఆడబడి అందరికీ కూడా ఇదిగో ఈ ఎక్కడ లేదు కదా, బంగారపు లేని ఎక్కడైనా ఉంటుంది, ఆ చర్మాన్ని చూపిస్తే చాలా బాగుంది అని అంటారు. చాలా చమత్కారమైన కుతూహల మలాసాధ్వి అని అన్నారు భారతంలో. కుతూహలం ఏమవుతుందో
అందుకని మన వాళ్ళు చెప్తూ ఉంటారు, పేదరాశి పెద్దమ్మ కథలను చెప్పేవారు. అన్ని దిక్కులకు వెళ్ళు రాజకుమారుణ్ణి హెచ్చరిక చేస్తోందిట ఒక ఆమె. ఉత్తర దిక్కు వెళ్ళొద్దు అని అంటే ఆ టెంపో క్రియేట్ చేస్తారని. ఏమిటది ఉత్తర దిక్కు వెళ్ళొద్దు అని అంటే వాడు అట్టే వెళ్తాడు. అంటే ఇది పని చెయ్యొద్దు అని అంటే పిల్లవాడిని కూడా నువ్వు ఇది తినద్దురా ఇది చెయ్యొద్దు అని అంటే వాడు అదే చేస్తాడు. మనకు కూడా మన మనస్తత్వం కూడా అంతే. ఇది చెయ్యొద్దు, విధి నిషేధం అని చెప్పారు వేదం. ఇది చెయ్యొద్దు ఇది చేయాలి అంటే ఎందుకు చేయకూడదు, చేస్తే ఏమవుతుంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ వచ్చేస్తుంది. ఇలాగ సీతమ్మ కూడా ఇది వద్దు అని లక్ష్మణుడు చెప్తున్నాడు. ఇదేదో మాయామృగం ఎక్కడా ఉన్నది ఇది అన్నా కూడా చాలా బాగుంది ఇది చెయ్యాలి అంటే ఏం చేయాలా ఇక్కడ వేరే ఇది అలా ఉంచేసేసి ఒక భర్తగా భార్య మాటని మన్నించాలి. వెళ్ళాడు, జాగ్రత్తగా చూడమన్నా. సరే ఆ తర్వాత అంతా మీకు తెలిసినటువంటిది. మాయా స్థితితో అలాగ చేసినప్పుడు ఈ రావణుడు మా దొంగ సన్యాసిలాగా వచ్చి సీతాపహరణ చేశాడు. దీనవదనుడనై భార్యని వెతుకుతూ ఋష్యముఖ పర్వతానికి చేరాను. వానరాధిపతి అయిన సుగ్రీవుడితో సఖ్యం చేశాను. వాలి సంహారం చేసి సుగ్రీవుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేశాను. ఆ సుగ్రీవుడు వానర సమూహాలతో సహాయం చేశాడు. రావణుడితో విరోధించిన రావణ అనుజుడైన విభీషణుడు నా దగ్గరకు వచ్చాడు. నేను విభీషణుడిని లంకాధిపతిగా అభిషేకం చేశాను. చాలా చిత్రం చూడండి. ఇంకా మనకు రావణ సంహారం జరగలేదు, యుద్ధమే ప్రారంభం కాలేదు. రావణో నామ దుర్వృత్త, రావణుడు అనేటువంటి వాడు ఉన్నాడయ్యా నాకు అన్నగారు. వాడు చేయని పనులు లేవు, అన్నీ కూడా హీనమైన పనులు చేశాడు. వాడి తమ్ముడిని నేను, నన్ను కూడా చాలా హీనంగా చూస్తే నేను ఇక్కడికి వచ్చాను అని రామ శరణాగతి కోరుతాడు. విభీషణ శరణాగతి అని చాలా అద్భుతమైనది. రామాయణం అంతా కూడా దీర్ఘ శరణాగతి శాస్త్రంగా సంప్రదాయవేత్తలు భావిస్తారు. ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాస గోప్తృత్వ వరణం తథా ఆత్మనిక్షేప కార్పణ్య షడ్విధా శరణాగతి అని 6 అంగములు శరణాగతి. అంటే పరమాత్మకు మనం కూడా శరణాగతి చేయాలి. అందుకనే ఆయన మనకు చెప్పకుండానే చూపిస్తూ ఉన్నాడు. ఏమిటది? నా పాదాలను పట్టుకోరా వెంకటేశ్వర స్వామి. మత్పాదౌ శరణం రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియాతిష్ట దయాసాగర సశ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు అని వేత్తలైన వారు చక్కగా చూపిస్తారు. అంటే ఏంటి? నా పాదాలని ఆశ్రయించండి అని. అనుకూలమైన ఆలోచనలు చెయ్యాలట. శరణాగతికి మొదటి లక్షణం అది. అంటే ఏంటి? భగవంతుని యొక్క ఆలోచనే సాగాలి. నాకు ప్రత్యేకం ఏమీ లేదు. మన అస్తిత్వాన్ని ప్రక్కన పెట్టి భగవంతుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే జరుగుతుంది. కాబట్టి అదే మనకు రామదాసు అంటాడు, పాలముంచినను నీట ముంచినను నీ పాలబడి తినిక జాలము సేయక గరుడ గమనరారా నన్ను నీ కరుణ నేలుకోరా. నువ్వు ఏం చేసినా సరే అది నీ ఇష్టం, నేను చేయవలసిన కర్తవ్యాన్ని చేస్తాను అని భక్తుడు భావిస్తాడు. అనుకూలమైన సంకల్పాలు, భగవద్వైభవం బాగా విస్తృతం కావాలి అని భక్తుడు భావిస్తాడు. ప్రతికూలమైన వాటిని వదిలిపెట్టేస్తాడు. ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాస, భగవంతుడే తనకు రక్షకుడు, భౌతికమైనటువంటివి ఏవీ కావు అని విశ్వసిస్తాడట. అది చాలా గొప్పది ఆ విశ్వాసం కలగటం అనేది. గోప్తృత్వ వరణంతధా, ఆ భగవంతుడే తనకు రక్షకుడు అని పూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండి ఆయన్నే వరిస్తారట. రక్షిష్యతీతి విశ్వాస గోప్తృత్వ వరణం తథా ఆత్మనిక్షేప కార్పణ్య, తనను తాను అర్పించుకుంటాడు.
బలిచక్రవర్తి వచ్చినటువంటి వాడు నిన్ను అనగదొక్కటానికి వచ్చాడు, సాక్షాత్తుగా మహావిష్ణువే అని గురువుగారు శుక్రాచార్యుడు చెప్పాడు. అయినా సరే ఎంత అదృష్టం అయ్యా, ఆ లక్ష్మీనాథుడు వచ్చాడా, ఆయన చెయ్యి క్రిందగా ఉంటే నా చెయ్యి పైన ఉంటుందా, ఇచ్చేవాడిగా ఉన్నాడా, పుచ్చుకునేవాడుగా ఆయన ఉన్నాడు. ఎంత అదృష్టం. ఏమైనా కానీ రాజ్యము గీజ్యము ఏమైనా కానీ నేను ఆ పని చెయ్యాల్సిందే. గురువుగారు చెప్పిందే జరి 3 అడుగులు ఇస్తా అన్నావు కదా, ఇవన్నీ అయిపోయినాయి. త్రివిక్రములుగా వచ్చాడు ఆయన. ఈ మొత్తం త్రిపాద్ విభూతి నారాయణం వేదంలో చెప్పినటువంటి ఈ మన కనిపించే చరాచర ప్రపంచం అంతా కూడా ఆయనకు ఒక్క పాదం, స్వర్గాది లోకాలు ఒక పాదం. ఇంకొకటి ఉందయ్యా, 3 అడుగులు అన్నావు కదా, ఇంకోటి ఎక్కడ అంటే నా శిరస్సున ఉంచమన్నా. అనగదొక్కలా మన వాళ్ళు అంటూ ఉంటారు ఏదో అలాగా. ఆ శిరస్సున ఉంచి ఏం చేశాడు, రసాతలంలో ఉండమన్నా. ఆయన భవనానికి కాపలాదారుగా ఉన్నట్ట ఇప్పటికి కూడా. ఆ మహావిష్ణువు ఎంత భక్త ప్రియుడు. ప్రహ్లాదులు వచ్చి చెప్పాడు, ఎంత అదృష్టంరా ఇది, రసాతలంలో ఉన్నాడు. వచ్చేటువంటి మన్వంతరానికి ఆయనే ఇంద్రుడు. అంతకుముందే ఒక పోస్ట్ ఇచ్చాడు, వేరే ఆయన ఉన్నాడు, ఆయన ఓడలాగేసి నేను ఉంటాను. అది ఎట్లా చట్టం ఒప్పుకుంటుందా? కాబట్టి నువ్వు వచ్చేటువంటి అవకాశం నీకు వేరే ఉన్నది అప్పుడు. అందుకనే ఒక్కసారి సంవత్సరానికి వచ్చి ఆ భూలోకానికి రసాతలం నుంచే అన్నింటినీ చూసుకొని వెళ్తాడట. అదే మన కేరళ ప్రాంతం వారు ఓణం పండుగ అని చేస్తారు. ప్రతి పండుగకు ఒక విశేషమైనటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఆత్మనిక్షేప కార్పణ్య ఈ 6 అంగములతో ఉంటుంది. విభీషణుడు అలాగా చాలా అద్భుతమైన సకృత్యేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ. సుగ్రీవుడు హడావిడి పడిపోయాడు. శత్రు సోదరుడు వస్తే ఎలాగ తెరుచుకుంటావు, వీడు మనల్ని కూడా చంపేస్తాడేమో, అన్నమే వదిలినటువంటి వాడు ఆపద సమయంలో మనల్ని ఏం చేస్తాడు, ఇలా చాలా ప్రశ్నలు ఉత్పన్నం చేస్తాడు. అందరినీ అడుగుతాడు. నాయకుడైనటువంటి వాడు నా నిర్ణయం మీరంతా చెయ్యాలని అన్నాడు. అందరి అభిప్రాయాలు తీసుకొని ఆయన అభిప్రాయం ఏంటో చెప్పి అది అమలు చేస్తాడు. విభీషణ శరణాగతిలో ఇన్ని విశేషాలు చాలా ఉన్నాయి. మనకు కావలసినటువంటివి ముఖ్యంగా ఇవి. అక్కడనే అందరూ వారి వారి అభిప్రాయాలు చెప్తాడు. ఇంత ఎందుకు అనంటే ఇంకా ఆయన దండెత్తలేదు, ఈ సముద్రానికి యువతలనే ఉన్నాడు. ఆ సమయంలో విభీషణుడు వచ్చాడు, స్వీకరించాడు. వెంటనే విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. ఎంత విజ్వల అని అన్నారు. అంటే విభీషణుడికి పట్టాభిషేకం చేసి ఆయన తాపాన్ని వదిలివేశాడు. అంటే ఏంటన్నమాట, ఆ భక్తుడికి ఆయన ఇవ్వరానిది ఏదీ లేదు. అప్పుడు కూడా అడిగాడు సుగ్రీవుడు, మనకు చాలా దగ్గరవాడు. ఏమడిగాడు, ఇదేంటయ్యా ఇంతకు ఏం కాలేదు, ఒకవేళ రావణుడు కూడా వచ్చి నీకు శరణాగతి చేస్తే ఏం చేస్తావు అంటే, భరతుడు ఉన్నాడు కదా, ఆ భరతుడు రాజ్యం ఈయనకి ఇస్తాను, నేను శాశ్వతంగా హాయిగా అరణ్యంలో ఉంటాను. చూడండి ఎంత చిత్రము. సపుత్ర అమాత్య బాంధవ సమేతంగా రావణ సంహారం చేశాడు. అగ్ని ప్రవేశం చేసి శుద్ధమైన సీతమ్మను స్వీకరించాడు. అయోధ్యకు చేరాను అని ఇలాగా ఒక సంక్షేపంగా రామాయణాన్ని చెప్పాడు. ఋతే విభీషణం తత్ర చింతయానే రఘుత్తమే సీతామాదాయ సంశుద్ధాన్ అయోధ్యాన్ సముపాగతః తతః కాలాంతరే విప్ర సుగ్రీవస్య విభీషణః. ఇలాగ పట్టాభిషేకం చేసుకున్నాడు, హాయిగా ఉన్నాడు. ఉన్నటువంటి సమయంలో పితృశ్రాద్ధానికి సుగ్రీవ విభీషణాదులని ఆయన నిమంత్రణ చేశాడు. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఆహ్వానించాడు. తిరువధ్యయనం అంటారు, ఆబ్దికం అంటారే దానికి. అలాగా వస్తే అందరూ వచ్చారు, విభీషణుడు మాత్రం రాలేకపోయాడు. ఆలోచిస్తుంటే పరమశివుడు బ్రాహ్మణ రూపంలో
షట్కులు అనేవాడితో కలిసి వచ్చారు. ఆయన గురించి అడిగాను. అప్పుడు అగస్త్యాది బ్రాహ్మణులంతా కూడా వచ్చారు. సరే, ఆ కార్యక్రమం అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంతకాలం జరిగింది. ఒకసారి బ్రాహ్మణులు, దేవతలు, దైత్యులు, మానవ రాజులు వీరంతా కూడా గౌతముడు అనేటువంటి ఒక ఋషి ఉన్నాడు. గౌతమ ఋషి చాలా ప్రసిద్ధుడే కదా, రామాయణంలో వస్తుంది. గౌతమ ధర్మసూత్రాలు ఉన్నాయి. గౌతమ మహర్షి చెప్తాడు, మహానుభావులని మీరు అనుకరించొద్దు, అనుసరించండి. మహాత్ములు చేసినట్టుగా మనం చేయలేము. వాడేదో తప్పు చేయొచ్చు, ఒప్పు చేయొచ్చు, కానీ ఆయన చేశాడు కదండి నేను కూడా అలా చేస్తానంటే అది అవివేకం అవుతుంది. వాళ్ళు చెప్పింది చేయమన్నారు గౌతమ మహర్షి ధర్మసూత్రాలు. అలాగా ఆ గౌతమ అంతటి వాడు మహానుభావుడు గౌతమ మహర్షి. ఆయన వల్లనే గోదావరి వచ్చింది. గౌతమ మహర్షి పిలిస్తే యజ్ఞానికి అందరూ వచ్చారట. ఆ యజ్ఞానికి అనాహుయాత్ అధ్వరం గచ్చేత్. యజ్ఞయాగాదులు జరిగేటప్పుడు, దైవ సంబంధమైన కార్యకలాపాలు జరిగేటప్పుడు మనల్ని బొట్టు పెట్టి పిలవక్కర్లా. మనమే వెళ్ళి ఏ సేవ చేసినా ఎవరు కాదనరు. కానీ గృహ సంబంధమైనటువంటి గృహప్రవేశమో వివాహమో ఇంకేమైనా జరిగి పిలిస్తేనే వెళ్ళాలట. లేకపోతే ప్రమాదం. వీడు ఎందుకు వచ్చాడు, నిన్ను ఎవడు పిలిచాడని కూడా అడగచ్చు. సతీదేవి విషయంలో అలాగ జరిగింది కదా. కాబట్టి యజ్ఞయాగాదులు, దేవతా ప్రతిష్టలు ఇవి జరిగేటప్పుడు అందరూ పోయి సేవ చేయవచ్చు అని. ఇక్కడ కూడా ఆ యజ్ఞం చేస్తూ ఉంటే అందరూ వచ్చారు. మానవులు వచ్చారు, దైత్యులు వచ్చారు, దానవులు వచ్చారు, రాక్షసులు అని సామాన్యంగా అంటుంటాం. వాళ్ళలో విభాగం ఉన్నది. దితి యొక్క సంతానం దైత్యులు, దానవి యొక్క కుమారులు దానవులు, ధనువు యొక్క కుమారులు దానవులు అని ఆ కొద్ది కొద్ది భేదాలు. ఇలాగ వీరందరూ వస్తే అదే సమయంలో ఆ శంకరుల వారిని ఆరాధన చేశారు. అప్పుడు ఏం జరిగింది, చాలా చిత్రమైనటువంటి హనుమంతుడికి సంబంధించిన కథని శంకరాత్ముడు అనేటువంటి ఆయనగా ఆ పూర్వ స్థితిలో ఏ విధంగా ఉన్నాడనేది చమత్కారంగా ఈ నారద మహాపురాణంలో చాలా చిత్రమైనటువంటి ఒక గాథని సనత్కుమారుల వారు చెప్తారు. ఆ విశేషాన్ని రేపు మనం గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. Hare Govinda.